హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి. ఈరోజు పండగ కదా. నేనైతే ఇంకా 4 కల్లా లేచి ఇల్లు గుమ్మాలన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. రోజు యథావిధిగా ఉంటుంది కదా పని, డైలీ ఎలా ఉంటుందో ఈరోజు కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పండగ కాబట్టి. ఇంకా అన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని దేవుడికి దీపం కూడా పెట్టేసుకున్నాను. చిన్నగా మార్నింగ్ ఏముండదు కదా అంత పెద్ద పూజ, ఈవినింగ్ అయితే ఎక్కువ పూజ ఉంటుంది. ఇంకా అందుకోసం అనేసి ఇంకా మార్నింగ్ ఎలా పూజ చేసుకుంటానో ఈరోజు అలానే పూజ చేసుకున్నాను. ఇప్పుడైతే యోగాకి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. యోగా అనేది కంపల్సరీ కదా. రేపైతే హాలిడే ఉంది, శివరాత్రి రోజు హాలిడే లేదు, ఎందుకంటే నైట్ అంతా జాగరణ చేసి ఫాస్టింగ్ కూడా ఉంటారు కదా అందరూ. ఇంకా వాళ్ళందరూ రేపటికి నీరసంగా ఉంటుంది కదా, అందుకోసమని రేపైతే హాలిడే ఇచ్చారు. శివరాత్రి రోజు మాత్రం క్లాస్ అయితే ఉంది. నేను కూడా ఫాస్టింగ్ అయితే ఉంటున్నాను. ఇంకా మార్నింగ్ లేచి నుండి నైటే ఇంకా ఏదైనా ఫ్రూట్స్ అయితే తింటాము. మార్నింగ్ నుంచి అసలు ఏమీ తాగము, అసలు టీలు కానీ కాఫీలు, టీ కాఫీ అలానే తాగను, మిల్క్ కూడా తాగను అనమాట. ఓన్లీ అప్పుడప్పుడు వాటర్ అయితే తాగుతాను. మరి ఎంటీ స్టమక్తో ఉండకూడదు కదా, అందుకోసం అయితే వాటర్ అయితే తాగుతాను. సరేనా, ఇప్పుడైతే నేను యోగాకి అయితే స్టార్ట్ అయిపోతాను. ఈరోజు శివరాత్రి రోజు ఫాస్టింగ్తో నా డే ఎలా గడుపుతాననేది మీతో నేను షేర్ చేసుకుంటాను. సరేనా, వీడియోలోకి వెళ్దాం పదండి. ఈరోజు పండగ కదా, ఇంకా నేను ఫాస్టింగ్ ఉంటాను. వంట అంతా ఏమి ఎక్కువ ఉండదు, ఈరోజు పని కూడా ఎక్కువ ఉండదు, ఎందుకంటే మొత్తం నిన్నే బట్టలు ఉతకడం అన్నీ చేస్తాం కాబట్టి ఈరోజు అంతా ఖాళీగానే ఉంటాను కదా. అందుకోసమని అనేసి నాకైతే ఒక ఐడియా వచ్చింది. ఈరోజు ఏం చేద్దాం అంటే, మేమైతే ఆవు పాలు పోయించుకుంటాము. ఆవు పాల మీద వచ్చే మిగడిని నేనైతే ఇలా స్టోర్ చేసుకుంటాను. ఇలా 2 బాక్సులు అయితే నిండిపోయి ఇలా స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో. అందుకోసమని ఇది ఎప్పుడు చేద్దామన్నా చాలా ప్రాసెస్, ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమని ఈరోజు అంతా ఖాళీగా ఉంటాను కదా, ఇంకా ఒక 2 అవర్స్ మనం తీసేసి ముందు పెట్టుకుంటే 2 అవర్స్ తర్వాత ఇది గడ్డ మొత్తం ఐస్ పెట్టేసింది కదా, చాలా మెత్తగా అయిపోయి మంచిగా వస్తుంది. అందుకోసమని ఇదైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయినాక, ఇంకా మా గుడికి వెళ్ళి వచ్చేసి అంత పని అయిపోయినాక ఇదైతే వెన్ననైతే చేసేసి నేనైతే కాగబెట్టుకుంటా. రైస్ అవుతుంది పక్క. మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయినాక రెడీ అయిపోయి ఇంక మేమైతే ఇప్పుడు గుడికి అయితే వెళ్తున్నాము, శివాలయంకి. నైట్ వెళ్తాము, మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి వెళ్తున్నాము, వెళ్ళినాక చూపిస్తాను. మేమైతే ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ గుడి దగ్గరికి వచ్చి చూసేటప్పటికి జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, పెద్ద పెద్ద క్యూ లైన్లే ఉన్నాయి. ఈ గుడికి మేమైతే ఫస్ట్ టైం రావడం, ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. ఇది సనత్నగర్లో ఉంటదంట, శ్రీ మహాగణపతి దేవాలయం. ఈ గుడి చాలా బాగుంటదని ఇంక మా అన్నయ్య అయితే ఇక్కడికి తీసుకుని వచ్చారు. మేమైతే ఇంకా గుడి లోపలికి వెళ్ళిపోతున్నామండి. అన్నయ్య డిపార్ట్మెంట్ లో ఉండడం వల్ల మాకైతే చాలా ఫ్రీగా దర్శనాలు అయితే అయ్యాయి. తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల చాలా తొందరగా మాకైతే దర్శనాలు అయితే అయిపోయినాయి. శివరాత్రి సమయంలో ఇంత మంచిగా దర్శనం అవుతాయని నేనైతే కల్లో కూడా అనుకోలేదు. చాలా చాలా బాగా దర్శనాలు అయితే అయ్యాయి. ఇక్కడ గుడి ముందే మనకైతే పేపర్స్ అయితే ఇస్తున్నారు. జై శ్రీరామ్ ఇంకా ఓం నమ శివాయ రాయమని పేపర్స్ అయితే ఇస్తున్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడైతే కూర్చొని చాలా మంది రాస్తున్నారు. మేము కూడా తీసుకున్నాము. ఇగోండి లోపలికైతే వెళ్ళాం కదా, ఇగోండి స్పర్శ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది. ఇంకా మేమైతే బయటకైతే వచ్చేసాము దర్శనం అయిపోయినాక. ఇక్కడ గుడిలో ఈ దేవుడు ఉన్నారు, ఈ దేవుడు లేరు అనేసి అనొద్దు, ఎందుకంటే అన్ని కలిసి ఒకే గుడిలో అయితే ఉన్నాయి. చాలా చాలా బాగా అనిపించింది. ఈ అమ్మవారు సరస్వతి అమ్మవారు, చూస్తుంటే చాలా కలగా ఉన్నారు కదా. ఇక్కడ పక్కనే వెంకటరమణమూర్తి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. ఇక్కడ కూడా చాలా మంది అయితే ఉన్నారు. మేమైతే ఇంకా బయటకైతే వచ్చేసామండి. వచ్చి చూసేటప్పటికి ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇది కూడా చాలా బాగుంది. గుడి నుంచి అయితే వచ్చేసాను. ఇంకా రాగాన మార్నింగ్ తీసుకొని పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో నుంచి మిగడ్లన్నీ. ఆవుపాలు మరగబెడితే పైన మనకు మిగడ వస్తుంది కదా, మిగడ్ని నేను ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. 15 డేస్కైనా 1 మంత్కి ఒకసారైనా ఇలా నేనైతే మిగడ్లన్నీ మిక్సీ పట్టేసుకొని వెనం చేసుకొని దాంతో నెయ్యినైతే కాగబెట్టుకుంటాను. ఇప్పుడైతే నేను వచ్చేటప్పటికి మెత్తబడిపోయింది, మార్నింగే తీసేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకునేటప్పుడు మనం కొంచెం ఐస్ క్యూబ్స్ ఇందులో వేసి మిక్సీ పట్టుకుంటే మన చేతికి అంతగా మంచిగా ముద్దలా వస్తుంది అనమాట. వెన్న అనేది చూపిస్తాను మీకు ఎలా వస్తుంది అనేది. ఇలా కొంచెం కొంచెం తీసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను.
ఇలా తీసుకున్నాను కదా, అందులో కొంచెం ఐస్ క్యూబ్స్. చూడండి మనకి వెన్న ఎలా వచ్చేసిందో. ఇలా ఒక బౌల్లోకి వాటర్ తీసేసుకొని అందులో మనం వెన్న అనేది మన చేతికి కూడా ఎక్కువ అంటది అన్నమాట. చూడండి అయింది. వీటిని నీట్గా కడుక్కోవాలి. ఇప్పుడు కడిగేసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే కడగాలి. వెన్న అయితే ఒక 3 టైమ్స్ అలాగా వాష్ చేసేసుకున్నాను. మొత్తం నీట్గా కడిగేసుకున్నాను. స్టవ్ మీద పెట్టుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లోనే అలా మరగబెట్టుకుంటే మనకి ఒక 15-20 మినిట్స్లో నెయ్యి అయితే రెడీ అయిపోద్ది. నెయ్యి రెడీ అయినాక చూపిస్తా. నెయ్యిని కాగబెట్టాము అంటే గిన్నెలు అయితే చాలా ఎక్కువ పడతాయి. ఎందుకంటే ఓ 2 బౌల్స్లో నేనైతే స్టోర్ చేసుకున్నాను కదా, ఆ బాక్సులు అయితే ఉంటాయి. ఇంకా వెన్న అదే మనం మిక్సీ పట్టుకుంటాం కదా, మిక్సీ గిన్నెలు, ఇంకా ఈ పెద్దది అంటే మనం వెన్న వేసుకుంటాం కదా వాటర్లో, ఆ పెద్ద బౌల్ ఒకటి, చాలా మిక్సీతో సహా అన్ని తోమేసుకోవాలి. మిక్సీ కూడా కొంచెం జిడ్డుగా ఉంటుంది, మొత్తం తుడిసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అన్నిటిని నెయ్యి అయితే ఇక్కడ కాగుతుంది. ఇంకొక 5 మినిట్స్లో నెయ్యి అయితే రెడీ అయిపోద్ది. అది అయ్యే లోపు ఇక్కడ నేనైతే గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇన్ని గిన్నెలు వచ్చాయి. నెయ్యి కాగుతుంది. నెయ్యి అయితే అయిపోయింది. ఇవి తమలపాకులు వేసాను. తమలపాకులు వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, నెయ్యి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. తమలపాకులు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. నెయ్యి అయితే అయిపోయి. చూడండి ఆవు పాలు నెయ్యి కదా ఎంత కలర్గా ఉందో. అదే బర్రెపాలు నెయ్యి అయితే తెల్లగా వస్తుంది. ఆవు పాలు కదా ఎల్లో కలర్లో వచ్చింది. నెయ్యి అంతా కాగబెట్టినాక కొంచెంసేపు కూర్చుందామని అనేసి వెళ్ళి కూర్చుంటే తలంతా తిరిగేస్తుంది. ఎందుకంటే ఉపవాసం ఒకటి, ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేస్తున్నాను కదా, నిద్ర కూడా సరిపోక కళ్ళన్నీ అసలు బరువెక్కిపోతున్నాయి అనమాట. అందుకోసమని ఇంకా బలవంతంగా లేచిపోయాను. ఇంకా కూర్చుని దగ్గర నుంచి లేచిపోయి ఇంకా పనులన్నీ ఉన్నాయి కదా, కొన్ని అయితే పనులు చేసుకుంటే తొందరగా పూజ అంతా చేసుకొని గుడికి అయితే వెళ్ళాలి కదా. ఇంకా అందుకోసమని ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. ఒక 15 మినిట్స్ ఏమో కూర్చున్నానేమో అంతే. కూర్చునేటప్పటికి తల అంతా బరువెక్కిపోతుంది, కళ్ళు అన్నీ. ఇంకా వచ్చేసి పనులన్నీ చేసుకుందాం అనేసి ఇంక కిచెన్లోకి వచ్చేసాను. ఇప్పుడే ఇలా ఉంది. నైట్కి జాగారం ఎలా చేస్తానో ఏంటో నాకే అర్థం కావట్లేదు. ఆకలి అయితే అసలు ఏమి వేయట్లేదు. ఏంటో దేవుడి మహిమ ఏంటో అర్థం కాదు. కానీ నిన్నైతే అసలు అయితే నాకు భయం వేసింది. మార్నింగ్ ఇంకా యోగా నుంచి వచ్చేసరికి చాలా ఆకలి వేసేస్తుంది. ఇంకా రాగి జావ అయితే రాగానే తాగేశాను. నాకు నిన్నైతే అనిపించింది రేపు అసలు ఎలా ఉంటాను ఏంటనేసి. కానీ నాకు అలవాటని ఎవరీ సాటర్డే ఉంటాను కదా, కానీ ఎందుకో కొంచెం సాటర్డే అయితే ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా తింటాను. కానీ ఇప్పుడైతే అసలు ఏమీ తినాం కదా, ఓన్లీ వాటర్ ఒకటే తాగుతాం, ఇంకేమీ తినాం. ఇంకా అందుకోసమని నాకు చాలా భయం వేసింది అన్న. కానీ ఈరోజైతే ఆకలి అయితే అస్సలు ఏం లేదు. కానీ కళ్ళు అయితే బరువు ఎక్కిపోతున్నాయి. ఇలా కళ్ళు మూస్తే నిద్రలోకి వెళ్ళిపోతామేమో అలా అనిపిస్తుంది. అందుకోసమని ఇంక పనులు అయితే చేసుకుంటున్నాను. నైట్ అంతా జాగారం ఎలా చేయాలో ఏంటో అర్థం కావట్లేదు. ఒక ఆంటీ గారు వాళ్ళు పూజ చేసుకుంటున్నారు, మాకైతే పిలిచారు. ఇంక గుడి నుంచి వచ్చేసి కొన్ని ఫ్రూట్స్ అవి తినేసినాక పూజకైతే వెళ్తాను. అక్కడే 11:30-12 వరకు అలా ఉండిపోతే సగం జాగారం అయితే అక్కడే అయిపోద్ది. ఇంకా అలా ప్లాన్ చేసుకున్నాను నైట్కి. గిన్నెలు తోమేసుకున్నాను కదా, వాటన్నిటిని ఎక్కడక్కడ సర్దేసుకున్నాను. ఇప్పుడైతే ఇల్లంతా మాప్ పెట్టేసుకుంటాను. మాప్ పెట్టేసుకుంటే ఇంకా తొందరగా పని అయిపోద్ది కదా. అలా నెమ్మదిగా చేసుకుంటున్నాను. టైం చాలా ఉంది కదా, ఏమంత తొందర ఏం లేదు. అలా అటు వెళ్దా ఇటు వెళ్దా ఇంకా ఇంట్లో పని చేసుకోవడం అలా అయిపోతుంది. ఇల్లు అంతా నీట్గా ఒత్తేసాను.
ఇవ్వండి నీట్గా మొత్తం ఎక్కడ పెట్టాను. ఇక్కడ పూజ చేసుకుంటా కాబట్టి ముగ్గేసాను. ముగ్గు మీకు కనిపించట్లేదు, బయట గజ్జలు కదా, లైట్గా కనిపిస్తుందా ఇప్పుడు? ఇక్కడైతే దేవుడిని పెట్టుకుంటా. నెయ్యి చల్లగా అయిపోయింది. చల్లగా అయినాక వడగట్టుకున్నాను. చూడండి ఒక 1/2 కిలో వరకు అయితే అయ్యింది. ఇంకా దీన్ని ఇలా పెట్టాను. అడుగు అంతా మాడిపోయింది. కొంచెం కొంచెం వస్తుంది కదా, ఇంకా అలా సైడ్కి వాల్ చేసి పెడితే ఏదైనా కొంచెం ఉన్నా ఇంకా కిందకు వస్తుంది అనేసి అలా పెట్టాను. ఇదైతే ఇదండి 1/2 కిలో అయ్యింది ఉంటుంది. ఇంకా 1/2 కిలో, ఒక 1/2 కిలో అంత అయ్యింది. ఒక 2 months దాస్తే. అదే ఆ బర్రెపాలు అంటే ఒక 1 monthకే చాలా కిలోలు అయ్యేది. ఇంకా మేము బర్రెపాలు ఆపేసి ఆవు పాలు పోయించుకుంటున్నాం కదా, ఇంకా ఆవు పాలు అయితే తక్కువ అవుతుంది, కానీ చాలా మంచిది కదా ఆవు పాలు, నెయ్యి అనేది. ఇంట్లో పని అయితే మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాను. బయటకంటే ఎక్కడికో కాదండి, పార్క్లో మారేడుపత్రి చెట్టు ఉంది. నిన్నే తీసుకుని వద్దాం అనుకున్నాం మారేడుపత్రి, నిన్నైతే మర్చిపోయాము. ఇప్పుడైతే గుర్తొచ్చింది, అందుకోసమని కొయ్యడానికి కోసమని వెళ్తున్నాను. పార్క్లో మొత్తం మారేడుపత్రిని కోసుకొని వచ్చేసా. రొమ్మల్ని తుంచేసాను, ఎందుకంటే మళ్ళీ చిగురు పెడుతుంది. మళ్ళీ చాలా పెద్ద చెట్టు, కానీ మారేడుపత్రి అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఆకు అనేది పెద్దగా, దీనికన్నా అయితే ఇంకా చిన్నగా ఉంటాయి. దీనికన్నా అయితే అసలు పెద్దగా ఉండదు, ఇంకా చిన్నగా ఉంటాయి. నేనైతే పెద్ద పెద్ద కొమ్మలు చూసి తుంచేసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగున్నవన్నీ ఇలా ఒక బౌల్లో వేసేసి మొత్తం డస్ట్ ఉన్నది కదా, డస్ట్ మొత్తం నీట్గా కడిగేసుకుంటాను. అప్పుడు పూజకి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. చాలా డస్ట్ ఉంది, దుమ్ము చాలా ఉంది. ఎందుకంటే పార్కులో పిల్లలు ఆడుతారు కదా, అప్పుడు దుమ్ము అంతా రేగొడతారు. దుమ్ము అంతా చెట్ల పైనకి వెళ్తుంది. మొత్తం నీట్గా ఇలా ఏరేసి వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ బిల్వపత్రి అనేది శివుడికి చాలా ఇష్టం కదా, ఒక్కటి ఉన్నా పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా చాలా ఇష్టం. ఇది ఒక్కటి పెట్టి దేవుడికి దండం పెట్టుకుంటే చాలా చాలా ప్రీతి అయిపోతాడు శివుడు. అందుకోసం ఒక్కటి పెట్టడానికని ట్రై చేయండి. లేనోళ్ళు ఏం చెప్పలేము, కానీ దగ్గర ఒకళ్ళు ఉన్నట్లయితే అది ఎక్కువ పెట్టాలని లేదు, ఒక్క పత్రమైనా పెడితే మనకి చాలా చాలా మంచిదన్నమాట. నేనైతే ఇంక పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. శివయ్య ఇవి 108 అష్టోత్తర నామాలు ఉంటాయి కదా, వాటిని సెల్లో పెట్టుకుంటూ వాటిని చెప్పుకుంటూ ఇంకా బిల్వపత్రి తీసుకుని వచ్చాను కదా, వాటితో అయితే మంచిగా పూజ అయితే చేసేసుకున్నాను. నేను మా అబ్బాయి కలిసి. మా వారు లేరని చిన్న బాధ, గాని మేమైతే మంచిగా పూజ చేసుకున్నాము. ఎవరు చేస్తే ఏంటి, అందరి కోసమే కదా చేస్తాము. ఇంకా అలా అనుకొని మంచిగా అయితే పూజ చేసేసుకొని మాకు దగ్గరలో ఉండే శివాలయంకి అయితే వెళ్ళాము. ఈ శివాలయం అనేది చాలా పురాతనమైన శివాలయం. ఇక్కడ చాలా బాగా అభిషేకం చేస్తారు. ఇది కూడా స్పర్శ దర్శనం ఇస్తారనమాట మనకి. అక్కడ దర్శనం అయిపోయిన వెంటనే మేమైతే సాయిబాబా టెంపుల్ కి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా శివాలయం ఉంది. ఇక్కడైతే కళ్యాణం చేపిస్తారు. ఈ రాత్రి అంతా కళ్యాణం అయితే అవుతుంది. ఇంకా ఇక్కడ మంచిగా మేము శివుడికి దర్శనం చేసేసుకొని అక్కడైతే మనకి ఫ్రూట్స్ అయితే ఇస్తారు. ఆ ఫ్రూట్స్ తిని ఉపవాసం అయితే చెల్లించేసాము. గుడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేటప్పుడు టైం అయితే 7:30 అవుతుంది. గుడిలో దర్శనం అయినాక కొంచెం కొంచెం ఫ్రూట్స్ కట్ చేసి ఒక బౌల్లో వేసి ఇచ్చారు. అక్కడే వాటిని తినేసి ఉపవాసం అయితే చెల్లించాము. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంట్లో అయితే కొంచెం కొంచెం ఒక ఆరెంజ్, అలాగా ఒక యాపిల్ అలా కొంచెం కొంచెం తింటున్నాను. ఎక్కువ తినలేము, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఎంటీ స్టమక్తో ఉన్నాం కదా, ఒకేసారి తినాలంటే ఆకలి అయితే అసలు వేయట్లేదు. ఇప్పుడు తినలేము కూడా, మార్నింగ్ నుంచి ఖాళీగా ఉండి ఒకేసారి తినడం అంటే చాలా కష్టం అవుద్ది. ఏదో 1-2 తిని ఇంకా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే తినేసినాక మా వారికి టిఫిన్ చేయాలి. మా వారు లేట్ వస్తున్నారు, చపాతీ చేయమన్నారు. ఇంకా అందుకోసమని మా వారి కోసం చపాతీ చేస్తున్నాను. మా అబ్బాయి అయితే పులిహోర పెరుగన్నం అయితే తినేస్తున్నాడు. ఇంకా నేను మా వారికి చపాతీ చేసేసి బాక్స్లో పెట్టినాక మా ఆంటీ వాళ్ళ ఇంట్లో అభిషేకం చేసుకుంటున్నారు. ఇంకా అందుకోసం మమ్మల్ని పిలిచారు. ఇంక మేము అందరం వెళ్తున్నాము. ఇక్కడ మా యోగా ఫ్రెండ్స్ అందరం. ఇంకా ఇప్పుడు అక్కడికి కూడా వెళ్ళాలి. అక్కడికి వెళ్తే 11:30 అలా అయిపోద్ది. సగం జాగారం కూడా అయిపోయినట్లు ఉంటుంది కదా, అందుకోసమని అక్కడికి అయితే వెళ్తాను. ఇప్పుడైతే ఫ్రూట్స్ అయితే తినేసి చపాతీ చేయాలి. మా వారి కోసం చపాతీ చేసి బాక్స్లో పెట్టేసి నేనైతే ఇంక పూజకి పిలిచారని చెప్పాను కదా, ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను.
ఈ ఆంటీ ఎవరో కాదండి, మాకు యోగాలో ఫ్రెండ్స్ అన్నమాట. మేమందరం ఒకే దగ్గర ఉంటాము. పూజలైనా ఏ ఫంక్షన్లైనా మమ్మల్ని మంచిగా పిలుస్తారు. మేము కూడా తప్పనిసరిగా వెళ్తాము. ప్రతి ఇయర్ శివరాత్రికి అభిషేకం అయితే ఇంట్లోనే చేపిస్తారట. నేను వెళ్ళిన 2 hours గమనించింది ఏంటంటే అంకుల్ ఆంటీకి చాలా దైవ భక్తి అండి. ఎన్ని పూజలు చేస్తారు ఇయర్లీ అయితే. ప్రతి ఇయర్ అయితే అయ్యప్ప స్వామి టెంపుల్లో 45 days అయితే బిక్స్ కూడా పెడతారు అయ్యప్ప స్వాములకు అందరికీ. మాకు కూడా పిలిచారు, మేము కూడా ఇయర్ అయితే వెళ్ళాము. ఇక్కడ అయితే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. 11-11:30 అలా అవుతుందేమో అనుకున్నాను, కానీ 10 కల్లా కంప్లీట్ అయిపోయింది. ఇంక మేమైతే ప్రసాదాలు అన్ని తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. సరేనండి, నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.